ఆఫ్టర్ ఆల్ పని మనిషి మనతో ఛాలెంజ్ చేస్తుందా? అసలేంటండి దాని ధైర్యం? అదే నాకు అర్థం కావట్లేదే. కోడలిచ్చిన అలుసా, కొడుకిచ్చిన చనువా? మన కుటుంబానికి ఏదో కీడు జరుగుతుందండి. మన కోడల్ని బొమ్మను చేసి ఆడిస్తుంది. అది ఆడిస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటావా? ఏమండి, మీరేదో ఒకటి చెయ్యండి. దాన్ని ఇంటి నుంచి తరివేయండి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నా బర్త్డేని కలర్ఫుల్ చేసినందుకు, నా లైఫ్లో చీర్ఫుల్ విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏయ్, ఏంటే అమావాస్య కానీ దగ్గరలో ఉందా ఏంటి? మీరు థ్రిల్ చేయడానికి ఇవే కదా రీజన్, అందుకే థ్యాంక్స్ చెప్తున్నా. దానికి వీటికి లింక్ ఏంటే? వీటిని ప్రేమగా అంటించబట్టి, అవి నాకు దారి చూపించబట్టి, నేను తెలివిగా గ్రహించబట్టి మీరు నన్ను ఫుల్గా థ్రిల్ చేయగలిగారు. హే తింగరదానా, నేను అంటించడం ఏంటే? అయినా వాల్ పోస్టర్లు అంటించడం నా డ్యూటీ అనుకున్నావా ఏంటి? అంటే ఇవి మీరు అంటించలేదా? కట్నం ఎక్కువ వస్తుందని కమిట్ అయింది తప్ప ఇన్ని కష్టాలు వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటో జీవితం. ఈయన కాకపోతే ఇంకెవరై ఉంటారు? చికిరి చికిరి ఏ మళ్ళీ ఇట్రా ఇట్రా ఇట్రా. ఏటమ్ గారు? థ్యాంక్స్. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకమ్మా? ఎందుకు? ఏంటమ్మా ఇవి? ఓ, కలర్ పేపర్స్ తో పడవలు చేస్తున్నారా? చేయండి చేయండి చేయండి. వసే, అది కాదే, వీటిని అంటించి పైకి రప్పించి విషెస్ చెప్పించావు కదే. మీరు చెప్పింది ఒక్క ముక్క అర్థమైతే మీ మీద ఒట్టం గారు. అంటే నువ్వు అంటించలేదా? అదే కదా చెప్పింది. ఏంటో అమ్మా, ఏదేదో మాట్లాడుతున్నారు. ఓ పని చేయండి, మంచి హాస్పిటల్లో చూపించుకోండి, తగ్గిపోద్ది. చికిరి 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 చికిరి. వీళ్ళిద్దరు కాకుంటే ఇంకెవరై ఉంటారు? అదే వల్ల ఇప్పుడు ఎనిమిస్ కదా, నా హ్యాపీనెస్కి వాళ్ళెందుకు ప్లాన్ చేస్తారు? సర్లే, థ్రిల్ అయ్యాం కదా, ఇంక థింకింగ్ ఎందుకు. ఏమండి, నా ఫోన్ వర్క్ అవ్వట్లేదు, నాకు మనీ కావాలి. ఎంత? 5K. ఎందుకు? మాడాలని ఎలాంటి క్వశ్చన్లు అడిగితేనే కుక్కర్లు డ్రమ్లు ఇంకా ఫేమస్ అవుతాయి. నా ప్యాన్ జాబ్లో ఉన్నా, వెళ్ళి తీసుకో. ఇలా అన్నప్పుడే మీరు ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తారు నాకు. కనిపిస్తాం కనిపిస్తాం. మీరు అనుకున్నవి కొనిస్తే మేము అందగలం, లేకపోతే అవులేగలం, అంతేగా. ఫైవ్ డేస్ బ్యాక్ కొన్న సారీ బిల్ ఇది. గొడవల్లో ఉన్నాం కాబట్టి అత్తయ్య కూడా కొన్నాడు. మరెవరికి కొన్నట్టు? అమ్మగారు, టిఫిన్ రెడీ. ఏంటమ్మా, రెండమ్మా వెళ్దాం. తీసుకొని వస్తా, మళ్ళీ కోసమే కదా, ఏమైనా తీసుకొని వస్తా, ఎన్నైనా. తప్పకుండా. మళ్ళీ నా మనిషి, అదే మన మనిషి అంటున్నా. అసలేం జరుగుతుంది? ఆ రోజు పైకి వెళ్తే కేక్తో సర్ప్రైజ్ ఇచ్చారు, ఓకే. స్టిక్ నోట్స్ ఇద్దరులో ఎవరు అంటించకుండా నేను పైకి వెళ్తానని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? అంటే సర్ప్రైజ్ నాకు ప్లాన్ చేయలేదు,
నేను పొరపాటున వస్తే ఎస్కేప్ అవ్వడానికి కేక్ ప్లాన్ చేశారు. నీతో మాట్లాడాలి. హే, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా చెప్పు. చెప్పాల్సింది నువ్వు. నేనా? ఏంటో అడుగు. మల్లికి నీకు ఏంటి సంబంధం? ఏముందే, అది పని చేస్తుంది, నేను పే చేస్తున్నాను. అదే ఏం పని? హే, అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకు తెలీదా? తెలుసు, తెలియనివి చాలా ఉన్నాయి, తెలుసుకుందామని. దేని గురించి? నువ్వు కొన్న చీరల గురించి. నేను చీరలు కొనమేంటి? పిచ్చా నీకు? పిచ్చిదాన్నే చేస్తున్నావు. హే, ఏమై ముట్టుకోకు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏం తక్కువ చేశానని నీకు? అలా అని ఎవరన్నారు? నువ్వు చేసే పని. ఓ, తెలిసిపోయిందా? నెమ్మదిగా డైజెస్ట్ చేసుకో, కొన్ని రోజులకి అదే అలవాటు అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? చూడు, నేను మళ్ళీ చేసే ఈ పని ఆపే ప్రసక్తే లేదు. నీకు దిక్కున్న చోట వెళ్ళి చెప్పుకోపో. ఏమైంది అమ్మగారు? అసలు ఎవరివే నువ్వు? ఎందుకు వచ్చావు? అమ్మగారు ఏమైంది? నీ డ్రామాలు ఆపవే. ఇంటికి ఎందుకు వచ్చావు? అసలు నా కాపురాన్ని కొల్చడానికేగా. అయినా నా మొగుడే దొరికాడా నీకు? అయ్యో అమ్మా, అడ్డంగా దొరికిపోయి డ్రామాలు ఆడికి. ఇంకా అసలు నిన్ను. కూల్ అమ్మగారు, కూల్. ఇంత చిన్న విషయానికే అంతలా రియాక్ట్ అయిపోతున్నారంటే ఇప్పుడు నేను చెప్పబోయే షాకింగ్ విషయం వింటే కోడి పిల్లల కింద పడి గిల్ల గిల్ల కొట్టుకుంటారు. తక్కువ సౌండ్తో ఎక్కువ బ్లాస్ట్ అయ్యేలా చెప్తా. మీ హార్ట్ని హోల్డ్లో ఉంచుకోండి, మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడే నేను యష్ లేచిపోతున్నాను. కాఫీ తీసుకోండి. ఏవండి, ఎల్లుండే అండి శుక్రవారం. ఎలా అండి వాళ్ళని ఆపడం? అదే ఆలోచిస్తున్నానే. మన కోళ్ల మొహం చూసారా? అదంత డల్గా ఉండో నేనెప్పుడు చూడలేదండి. నాకెందుకో భయం వేస్తుందండి. దానికి కూడా తెలిసిపోయిందేమో, మనకు చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో అని నాకు అనుమానంగా ఉందండి. నాకు అలాగే అనిపిస్తుంది. అయినా ఈ రోజులు అలా తగలడ్డాయి. కట్టుకున్నవాడిని వదిలేయడం, వేరే వాళ్ళ కాపరాల్లో దూరి వాళ్ళ కాపరాలు కూల్చేయడం. ఏం జరిగితే అది జరిగింది. మన కోడల కన్నా మనకు జరిగే అవమానం ఏం ఎక్కువ కాదు. అమ్మాయితో మాట్లాడి ఏం చేయాలో అప్పుడు డిసైడ్ అవుతాం. పద. రండి. పూజ, అమ్మ పూజ. మీరేంటి ఇక్కడ? మీకు మాకు మాటలు లేవు కదా, ఎందుకు వచ్చారు? ఆయన ఎవడు రమ్మన్నాడు? అది కాదురా. సిగ్గుండాలి ఒకసారి చీ అన్నాక ముఖం చూపించడానికి. అయినా ఈ మధ్య దానిలో మార్పు రావడానికి కారణం మీరిద్దరేనా?
దాని మైండ్ని డిస్టర్బ్ చేసి మా ఇద్దరిని సపరేట్ చేయాలనుకుంటున్నారా? కొడితే పళ్ళు రాలిపోతాయి. ఆ పని చేసింది ఎవర్రా? మేమా ఆ వగలాడి పని మనిషా? అమ్మా సరిగ్గా మాట్లాడు. ఏంట్రా దాన్నంటే నీకొస్తుంది పౌరుషం? వస్తుంది, తను కూడా ఇంటి మనిషే కదా. ఎవరు ఉంచుకుంటా అయ్యిందిరా ఈ ఇంటి మనిషి? అమ్మా ఇంకొక్క నిమిషం మీరిద్దరు ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? భువన పద. మళ్ళీ మళ్ళీ ఈ ఫోన్ ఒకసారి ఛార్జింగ్ పెట్టవా? హ్మ్. ఏంటండి ఇది? దీనికి బంధం కంటే పంతమే ఎక్కువైపోయింది. పూజ పూజ కాఫీ తీసుకురా. అబ్బా దీనికి చెప్పానంటే. ఏమైందమ్మా? ఏమైందమ్మా? పూజ అత్తయ్య అత్తయ్య మీ అబ్బాయి దాంతో రూమ్లోకి వెళ్ళాడు. అది ఈ రోజు నైట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. తెలుసమ్మా, మాతో ఛాలెంజ్ కూడా చేసింది. ఆ క్షణమే దాన్ని జుట్టు పట్టుకుని బయటికి గెంటేద్దాం అనుకున్నాను. కానీ దాని ట్రాప్లో నువ్వున్నావు కదా, నువ్వెక్కడ ఏడుస్తావా అని నేనేమనలేదు. చివరికి నీ ఏడుపుకు అదే కారణమైతే ఇక చూస్తూ ఎలా ఊరుకుంటాను? అస్సలు ఊరుకోను. రా, కుక్కను తరిమేసినట్టు తరిమేద్దాం. మీ అబ్బాయిని మీరు కొడతారో తిడతారో నాకు తెలీదు. మీ అబ్బాయి సంగతి మీరు చూడండి, దాని సంగతి మేమిద్దరం చూసుకుంటాం. రండి. ఏమే దొంగముండా, నీ బొయ్యారాలను ఒలకపోయడానికి నా ఇల్లు దొరికిందా? నువ్వు వల్ల వేసుకోవడానికి అమ్మాయి కూడా నా మొగడే దొరికాడా? నా ఇంట్లో నా కోడల ముందు నా కొడుకుతో కులుకుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సీరియల్ అత్తాకోళ్ళం అనుకున్నావా? సిన్సియర్ అత్తాకోడళ్ళమే. మా అత్తతోనే ఛాలెంజ్ చేస్తావా? ఇప్పుడు చేయవే. నువ్వు ఆగవే, నువ్వు ఆగు. దీని సంగతి నేను చూస్తా. నిన్ను ఏమే అబ్బాయి రూమ్ లో లేడు. ఇక్కడున్నా. ఎందుకు కొడుతున్నారు? ఏ నీకు తెలీదా? తెలియంది నాకు కాదు, మీకు. వారం నుండి మీరు చూస్తుంది ఏది నిజం కాదని మీకిద్దరికీ తెలీదు. మా మధ్య మీరు అనుకునే లస్ట్ రిలేషన్షిప్ లేదని మీకు తెలియదు, కానీ మీకు తెలియాల్సింది చాలా ఉంది. ఏ మళ్ళీ ఏంటే ఇది? హో, ఇది నీకు దొరికిందా? ఇటివ్వు. ఏ నీకు ఇవ్వు ఏంటే? రెస్పెక్ట్ లేకుండా. ఎందుకు ఇవ్వాలి? ఫ్రెండ్కి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఫ్రెండా? రావ్య వల్సా, జడ్పిహెచ్ స్కూల్, కీర్తి. హే కీర్తి, నువ్వా? అవును, ఈ పని మనిషి నీకోసం తప్పలేదు. యాక్చువల్లీ నేను కలుద్దామని వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు బయటికి వెళ్ళరా, తర్వాత మాట్లాడదాం. ఏంటి ఏం నెడుతున్నావు? ఏంటి? పోరా బయటికి. ఏంటి? ఏంట్రా నాన్న మీద తిరగబడతావేంటి? నన్ను కొడతావా? ఇంక నుంచి మీకు నాకు సంబంధం లేదు. స్కూల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూల్గా డీల్ చేసే నువ్వు ఫ్యామిలీ పర్సన్గా అంత అగ్రెసివ్గా ఎందుకున్నావో నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను పాత మనిషిగా చూడాలనుకున్నాను. అందుకే సమస్య ఏంటో ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడానికి పని మనిషిని అయ్యాను. నా కోసం ఇంత చేస్తున్నావు, చెప్పు నీకేం కావాలి? వాళ్ళని మార్చడానికి జస్ట్ నీ సపోర్ట్ అంతే. 100% ఇస్తాను. నీ ప్లాన్ ఏంటి?
అలా తను నా కోసం, నేను బాగుండడం కోసం పని మనిషి అయి మీతో మాటలు పడింది. ఈరోజు దెబ్బలు తినడానికి కూడా రెడీ అయింది. సారీ మళ్ళీ. సారీ మళ్ళీ. ఇదంతా తర్వాత. ముందు 2 నిమిషాలు నేను మీతో మాట్లాడాలి. మనలా హౌస్ వైఫ్గా ఉండే ఆడవాళ్ళకి ఏ కష్టం లేకుండా టైంకి అన్నీ జరుగుతుంటే బాగా బోర్ కొట్టేస్తుంది కదా. హ్యాపీగా ఉండే లైఫ్లో లేనిపోని ఆలోచనలతో గొడవలు క్రియేట్ చేసుకుని ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం, ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంటుంది. కన్నీళ్లతో ఇల్లు తడుస్తూనే ఉండాలి, మగాళ్ళు వాటిని తుడుస్తూనే ఉండాలి. అదీ సరిపోక టీవీలో ఎన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నా కుట్రలు కన్నింగ్లున్నవే, అవే చూస్తాం. ఇంక మంచివైపు చూసే టైం ఎక్కడుంటుంది మనకి? కోడల్ని కూతురు అనుకున్నారు, సంతోషం. కానీ మీకంటే 30 ఏళ్ళు వెనక పుట్టిన మీ కోడలు అచ్చం మీలాగే ఆలోచించాలి, మీలాగే ప్రవర్తించాలి, మీలాగే ప్రేమించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి. అది 100% తప్పు. కోడలే మీ ప్రపంచం అనుకోండి, తప్పులేదు. కానీ తన ప్రపంచం మీరవ్వాలనుకోవడం మాత్రం 100కు 100% తప్పు. పెద్దవాళ్ళని గౌరవించడం అంటే టైంకి అన్నీ అందించడమే కాదు, అవసరమైనప్పుడు వాళ్ళ గుండె చప్పుడుగా ఉండడం. ఏ రిలేషన్లో అయినా ఫిజికల్గా ఎంత దగ్గరున్నా మెంటల్గా దగ్గర అవ్వకపోతే అపార్థాలు అనార్థాలు కామన్. ఆమె మీకులా చదువుకోలేకపోవచ్చు, మీకున్నంత జ్ఞానమూ లేకపోవచ్చు. పాతకాలం మనుషులు కదా, అందుకే అన్లిమిటెడ్ లవ్ మీ ఎదురుగా ఉంచిందే కానీ అర్థవంతంగా పంచలేకపోయింది. పాపం వాళ్ళ జనరేషన్ అంతా అంతే. మనసు చూస్తే బోలా, మనుషులేమో గోల. మనుషులు పాతైనా ఆలోచనలు కొత్తగా ఉండాలి. కొత్త ఆలోచనలో కూడా పాత విలువలు పదిలంగా ఉంచుకోవాలి. అప్పుడే జీవితం హ్యాపీగా గడుస్తుంది. సారీ, మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను. అవును, చిన్నప్పుడు కదా నువ్వు మా అబ్బాయితో కలిసి చదువుకుంది, మరి ఎలా గుర్తుపెట్టావు? మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. ఎవరో వీడు అడ్రస్ ఇచ్చారు. ఎలా ఉంటాడా అని అడిగితే మీకు దొరికిన ఫోటో ఇచ్చింది. అంటే మనిద్దరి ఫోటో కూడా ఏ అయినా ఇచ్చింది. అమ్మో, ఏ వల్ల ఇన్న అర్థాలున్నాయా? మనిద్దరు వీడియో కూడా ఉంది, పంపనా? అమ్మో వద్దు.